ఎన్నో సంవత్సరాల నుంచి మందు తాగుతున్న మనుషులు సడన్ గా ఒక రోజు లేచి మందు తాగడం ఆపేస్తాను అని ఆపితే ఏమైతుంది? సడన్ గా ఈ రోజు ఈఆర్ ఒక పేషెంట్ ని తీసుకున్నాం అనమాట. బాగా ఇరిటబుల్ గా ఉన్నాడు, చిరాక్ గా ఉన్నాడు. ఎందుకు ఇలా జరుగుతోంది అని అటెండర్స్ అడిగితే మాత్రం చాలా సంవత్సరాల నుంచి మందు తాగుతున్నాడు, 2 రోజుల క్రితమే నేను ఇంకా మందు మానేస్తాను అని మా అత్తగారి మీద ఒట్టేశారు మా ఆయన. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ చూస్తే 2 రోజులకి ఇలా అయిపోయింది. ఫస్ట్ చిరాకు పడ్డాడు, తర్వాత స్వెట్టింగ్స్ వచ్చేసి హార్ట్ రేట్స్ అన్ని పెరిగాయి అన్నాడు. తర్వాత సడన్ గా ఈ రోజు మార్నింగ్ చూస్తే ఫిక్స్ వచ్చినాయి ఆయనకి. ఇంకా చేసేది ఏమీ లేదు అని హాస్పిటల్ తీసుకొచ్చాము అన్నారు. ఇలా సడన్ గా మందు ఆపితే బ్రెయిన్ కి పర్మనెంట్ డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నేను మందు ఆపొద్దు అని చెప్తున్నానని మాత్రం అనుకోకండి. ఏం జరుగుతుందో దాని గురించి చెప్తాను. సో ఈ మనిషి మందు ఆపిన హ్యాపీనెస్ ఆ ఫ్యామిలీకి 2 రోజులు కూడా మిగలలేదు. అలా ఎందుకు అయ్యింది అనుకుంటున్నారు? సో నార్మల్ గా మన బాడీ యాక్టివ్ గా ఉండడానికి, డల్ గా ఉండడానికి గాను న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అనమాట. బాడీ అంతా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ గాబా, గ్లూటమేట్. ఈ గాబా అనేది ఏం చేస్తుంది అంటే మత్తులో ఉంచుతుంది మనిషిని. ఈ గ్లూటమేట్ అనేది ఏం చేస్తుంది అంటే మనిషి యాక్టివ్ గా ఉండడానికి గాను, హైపర్ యాక్టివ్ గా అవ్వడానికి గాను హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మందు తీసుకునే వాళ్ళకి ఏమైతుందంటే దీని వల్ల మనిషి ఎప్పుడు మత్తులో ఉంటాడు. మందు పడకపోతే చిరాకులోకి వెళ్తా ఉంటాడు అనమాట. సో అది అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇది ఒక అడిక్షన్ అయిపోయి ఎప్పుడు రోజు మందు తాగేది మనిషి స్టార్ట్ చేశాడు అనుకోండి, గాబా అనేది చాలా లో అయిపోతుంది అనమాట. ఇలాంటి మనిషి సడన్ గా ఆపాడు అనుకోండి, ఈ గ్లూటమేట్ అనేది ఏదైతే నేను చెప్పానో అది బాగా సర్జ్ అయిపోతుంది, అంటే హైపర్ యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో మనిషికి కంట్రోల్ లేనంత చిరాకు, కంట్రోల్ లేనంత హార్ట్ రేట్స్ పెరగడం, అండ్ మోర్ ఓవర్ ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి కరెక్ట్ గా పని చేయకుండా ఫిక్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదంతా కూడా ఆల్కహాల్ విత్డ్రావల్ సిండ్రోమ్ అంటాము. అంటే ఆల్కహాల్ తీసుకోకుండా ఉన్నందుకు జరిగే లక్షణాలు అన్నమాట. మందు తాగే వాళ్ళకి, మందుని మానిపించే వాళ్ళకి ఇద్దరు గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బానిసలు అవ్వకుండా చూసుకోండి. ఒకవేళ అయ్యారంటే మాత్రం సడన్ గా ఇలా మందు ఆపే లాంటి ఆలోచనలు పెట్టుకోకండి. డాక్టర్ దగ్గరకు రండి. ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేసేసి మీ అలవాటుని ఇబ్బందులు లేకుండా మీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తారు.